బిగ్ బాస్ తెలుగు 9లో అర్ధరాత్రి జరిగిన కొన్ని కీలక పరిణామాల సారాంశం ఇది. అంటే ఓ 7-8 గంటల ఫుటేజుందనుకోండి. రాత్రికి రాత్రే ఇంటి సభ్యుల మధ్య ఏం జరిగింది, ఆ బంధాలు ఎలా మారాయి, వ్యూహాలు, ఎమోషన్స్, గొడవలు. ఓ లుక్కేద్దాం రండి, ఆట ఎలా టర్న్ తీసుకుందో చూద్దాం. మొదటిగా బంధాలు, వాటి చుట్టూ జరిగిన డ్రామా. కళ్యాణ్ అమ్మాయిల వెనుక పడుతున్నాడని, పులిహోర కలుపుతున్నాడని మాటలొచ్చాయి. కాని ఆయనేమో నేనేం చెయ్యలేదు, జస్ట్ ఫుడ్ వాసన చూశానంతే అంటున్నాడు. ఇక దివ్య, భరణి మధ్య అయితే పెద్ద గొడవే. ఒకరినొకరు పట్టించుకోవట్లేదని దివ్య ఏడ్చేసింది. భరణి కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. అదో సీరియల్లా అనిపించింది. మరి తనూజ ఏమో భరణితో తనకున్న నాన్నా కూతురు బంధం బయట నెగిటివ్ అవుతుందేమో అని తెగ కంగారుపడింది. మరోపక్క డెమాన్, పవన్, రీతుల బంధం వాళ్ల గేమ్ని దెబ్బతీస్తోందని చర్చ మొదలైంది. దీన్ని ఆయేషా తన గేమ్కి వాడుకోవాలని ట్రై చేస్తోంది. ఇంతలోనే రమ్యకు డెమాన్ మీద క్రష్ ఉందన్న వార్తతో ఇంకో కొత్త యాంగిల్ స్టార్ట్ అయింది. రెండవదిగా వ్యూహాలు భలే పదునెక్కాయి. కెప్టెన్సీ టాస్క్ కోసం కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ 5 హౌస్మేట్స్ను సెలెక్ట్ చేయాల్సి వచ్చింది కదా. మాధురి ఏమో వీక్ వాళ్లని తీసుకుందాం, భరణిని మ్యానిపులేట్ చేయొచ్చు అంది. కాని సాయే ఒప్పుకోలేదు. ఆయేషా అయితే రాము వద్దు, డెమాన్ వద్దంటూ కాస్త డబుల్ గేమ్ ఆడినట్టు అనిపించింది. టాస్క్లో రమ్య అయితే అదరగొట్టింది, నిజంగా గేమ్ చేంజర్ అనిపించుకుంది. కాని ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు కాస్త తేడా కొట్టాయి. ఆయేషా కావాలనే రీతూ వల్లే డెమాన్ని తీసుకోలేదని చెప్పి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచాలని చూసింది. ఇక చివరిగా కెప్టెన్సీ టాస్క్ విషయానికొస్తే వైల్డ్ కార్డ్స్ టీంలోకి దివ్య, తనూజ, భరణి, సుమన్, సంజనాలని తీసుకున్నారు. జరిగిన ఫిజికల్ టాస్క్లో వైల్డ్ కార్డ్స్ టీమే వరుసగా అన్ని రౌండ్లు గెలిచేశారు. పాపం గౌరవ్కి తెలుగు అర్థం కాక ఇబ్బంది పడుతున్నాడు. దానివల్ల సింపతి పెరగొచ్చేమో. రాము మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, సేవ్ అవుతాననే నమ్మకంతో. వైల్డ్ కార్డ్స్ దగ్గర పవర్సున్నాయనే ధీమానా అది అని డౌట్స్ వస్తున్నాయి. సంజన ఏమో భరణి, తనూజ, దివ్య, రాము, సుమన్ అంతా ఒక గ్రూప్ అని ఇమాన్యుయల్తో చెప్పింది. సో చూశారుగా, ఈ అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనలతో ఇంట్లో లెక్కలు మొత్తం మారిపోతున్నాయి. పోటీ ఇంకా గట్టిపడింది.